హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు ఆఫీస్. ఇందాక నేను చెప్పిన వీడియోలో పలానా కంటెస్టెంట్ని పలానా ఫ్యాన్స్ అంటున్నారు అన్నది ఇంటెన్షన్ కాదు. నాకు తెలిసి అలా చెప్పలేదు. నేను ఏం చెప్తున్నానంటే ఏ కంటెస్టెంట్ అయినా సరే, ఏ కంటెస్టెంట్ ఫ్యాన్స్ అయినా సరే పర్సనల్గా ఏం అనొద్దు. అలాగే వేరే వాళ్ళని కానీ, వేరే ఆడియన్స్తో కానీ, ఎవరితో కానీ బూతులతో అలా లేదంటే పర్సనల్గా అలా ఎవరితో ఇంటరాక్ట్ అవ్వద్దు. దానివల్ల మనకు వచ్చే యూజే ఉండదు, ముఖ్యంగా మీకు వచ్చే యూజే ఉండదు, పర్సనల్గా మీకు వచ్చే అడ్వాంటేజ్ కూడా ఏ ఉండదు. అంత స్టేజ్కి వెళ్ళి ఫైట్ చేయాల్సిన అవసరం లేదన్నదే పాయింట్. ఒక్క కంటెస్టెంట్కి స్టాండ్ తీసుకుంటున్నాను అన్నది చాలా రాంగ్. ఇంతకుముందు ఇదే సీజన్లో గౌతమ్కి వేరే కంటెస్టెంట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే ట్రోల్ చేస్తా వీడియో చేస్తే ఫస్ట్ టైం దానికి ట్వీట్ చేసాం, రివ్యూలో కూడా చెప్పాం. అప్పుడు ఎవరికి అనిపించలేదు. అప్పుడు తెలుగు వర్సెస్ కన్నడ అని లేదు కాబట్టి ఏమి లేదు కాబట్టి అప్పుడేం అనిపించలేదు. సడన్గా ఇప్పుడు అనిపిస్తుంది. ఆ రోజు రివ్యూలు చూసుకుంటే ఆ రోజు దాంట్లో కూడా ఉంటుంది. సింపుల్ మ్యాటర్. పలానా కంటెస్టెంట్ అనే కాదు, మీకు తెలుసు. అది ఏదో చెప్పాలని చెప్పటమే కానీ కొన్ని కామెంట్స్లో అదర్వైజ్ మీకు తెలుసు ఇంటెన్షన్ ఏంటన్నది తెలుసు. సో వేరే ఫ్యాన్ గ్రూప్స్లో కూడా వేరే ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వేరే కంటెస్టెంట్ వాళ్ళు కూడా వేరే కంటెస్టెంట్ ఖచ్చితంగా తప్పే. అంటే డిస్కస్ చేసుకోవడం రాంగ్ కాదు. డిస్కస్ చేసుకోండి, పాయింట్స్ పెట్టుకోండి, అన్నీ చేసుకోండి. కానీ బూతులు లాంటి దానికి వెళ్ళటమో లేదంటే పర్సనల్గా వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్స్ మాట్లాడటం, వాళ్ళ పర్సనల్ గురించి మాట్లాడటం అది రాంగ్ అన్నది ఇంటెన్షన్. దీని గురించి ఎక్కువ సాధీను. సో ఇది పార్ట్ 2. ఏదైతే యష్మి వాళ్ళ ఫాదర్ వెళ్ళిపోయారో దాని తర్వాత జరిగిన డిస్కషన్స్ అనమాట. నాకు అసలు కుదరలేదు ఇమీడియట్గా వెంటనే చేద్దాం అని చెప్పి. సో ఎపిసోడ్ రివ్యూ వచ్చే లోపల 1 or 2 hours లోపల ఈ వీడియోని చూడండి. దాంతోపాటు ఆ మైక్ కూడా ఎందుకు పని చేయట్లేదు, దాంతో పావుగంట కుస్తీ సరిపోయింది. తొందరగా చెప్తాను. చిన్న మ్యాటర్ ఎక్కువగా ఎక్కడ ఉందో అక్కడ చెప్తాను, మిగతా సోదంతా అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాను. వెళ్ళిపోయిన తర్వాత ఆడు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మా ఫాదర్ నన్ను అసలు నాతో ఇలా ఎప్పుడు మాట్లాడలేదు అంటే తేజ అదేంటి మీరు మీ ఫాదర్ కలిసి ఉంటారు అంటే అలా కాదు, లిమిటెడ్గా ఉండే వాళ్ళం, ఇంత ఓపెన్ పోలేదు. ఈవెన్ మా సిస్టర్ మా బ్రదర్ ఎవరు వచ్చినా సరే మా ఇంట్లో అందరూ లిమిటెడ్గానే ఉంటారు చెప్తే ఇలా ఓపెన్ అయిన మా ఫాదర్ మాత్రం ఎప్పుడు చూడలేదు. సో నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. వాళ్ళందరూ రిజర్వ్డ్గా ఉంటారు అని చెప్తుందన్నమాట. అయితే ఓపెన్ అయ్యి బేబస్సంగా మాట్లాడారు అంటావు అంటే యష్మి నాకు షాక్ అయింది అని చెప్పి. సో యష్మి తన రూమ్లో ఉంటే తేజ అక్కడికి వెళ్తాడు. సో తనతో మాట్లాడుతూ ఉంటాడు. తేజ ఇలానే ఉంటారు ఎందుకంటే 70 days నుంచి చూశారు కాబట్టి అలా ఓపెన్ అయిపోయి ఉంటారని చెప్పి. దాని తర్వాత ఆవిడ ఉంటుందంటే అందరి కోసం కూడా ఎంతో బాగా చెప్పారు, అందరినీ ఫ్యామిలీ అనుకుంటున్నారు అని చెప్పి. ఈయన ఏమంటాడంటే ఇంక ఇది కాదు, బయట ఆడియన్స్ మాత్రం ఇంకోలా చూస్తారు, మీరు షాక్ అయిపోతారు. అసలు నేను వెళ్తేనే నాకే అసలు ఇదిగా ఉంది, లైఫ్ మొత్తం చేంజ్ అయిపోయింది. 28 yearsలో నేను సంపాదించింది వేరే, ఇప్పుడు నాకు తర్వాత వచ్చిన అబ్బాయి వేరే, అందుకే ఏదైతే అదే అని చెప్పి దూకేశానని చెప్పాడు. దాని తర్వాత ఈ రూమ్ నుంచి ఆ రూమ్కి వెళ్తాడు. వెళ్ళి ఏం లేదు మంచిగా అనిపించిందని చెప్పి చెప్తున్నాను. రోజు నడి దేంట్రా ఏం చేస్తున్నాను చెప్పి వస్తున్నాను. మా ఫాదర్ అలా కాదు, చాలా స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళని చెప్తా అంటే గౌతమ్ అంటాడు చాలా మంది మిడిల్ క్లాస్లో ఫాదర్స్ అలాగే స్ట్రిక్ట్గా ఉంటారా, ఎందుకంటే వాళ్ళ కెరీర్లో మంచిగా సెటిల్ అవ్వాలని చెప్పి. వన్స్ సెటిల్ అయిన తర్వాత ఫ్రీగా అయిపోతారు. ఇప్పుడు మా ఫాదర్ కూడా అలాగే ఉండాలని చెప్పాడు. నేను ఏకీభవిస్తా ఈ విషయానికి గౌతమ్ చెప్పిన దానికి. దాని తర్వాత ప్రేరణ ఏదో ఒక అవతారంలో వచ్చింది. వస్తే తేజ అంటాడు బాత్రూమ్ ఆల్రెడీ క్లీన్ చేస్తారు, ఇంక నేను చేస్తున్నాను ఈ బాత్రూమ్ ఆల్రెడీ గెటప్ చూస్తే అలా అనిపించింది అని చెప్పి సెటర్ వేస్తాడు. ఆవిడకేంటో నైట్ వేసుకోవాలని కోరిక లేదంట. సో దానికోసం చిన్న డిస్కషన్ అదంతా. నెక్స్ట్ ప్రైజ్ మనీ పెంచారు యష్మికి వచ్చిన దాని తర్వాత. తేజేమో అదే నేను కెప్టెన్ అంటారు, నేనేమో చీఫ్ కూడా అవ్వలేదు, ఇక్కడ ఏమో అవ్వలేదు అంటే నువ్వు అందరికి పాయింట్ చెప్తూ ఉంటావు కదా అందుకోసం అని చెప్పి అనుకుంటున్నారేమో అని చెప్పి రోహిణి అనమాట. సో అంతా చూస్తుంటే మొత్తం అంతా పాజిటివ్గానే ఉంది, పాజిటివ్స్ వస్తున్నాయి, అంతా పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి, పాజిటివ్గానే ఉందని చెప్పి. పాజిటివ్ వైబ్స్ నెగిటివ్ వైబ్స్ అంటారు కదా, అలా చెప్తాడు. మొత్తం పాజిటివ్గానే ఉన్నట్టుంది అని చెప్పి. దాని తర్వాత యష్మి వాళ్ళ రూమ్లో యష్మి అనమాట. నేను ఫ్రెండ్స్ని మిస్ చేసుకుంటున్నాను బయట అంటే ఇంకో 4 వారాలే ఉంది, అవన్నీ వద్దు, అదంతా వదిలేసే గేమ్ మీద ఫోకస్ చేయని చెప్తుంటే టేస్ట్ కూడా వచ్చాడు. ఎవరు అంటే నా కజిన్. ఆ ఫుడ్ వండింది ఎవరు అంటే తన కజిన్ అంట. సో అంటే బెంగళూరు నుంచి వండుకొని తీసుకొచ్చారంటే లేదు ఇక్కడికి వచ్చారు, వీళ్ళు ఫోన్ చేసి రమ్మంటే వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫోన్లో చెప్పారంటే ఏదైనా తీసుకురావాలంటే అప్పటికప్పుడు తన ఫ్లాట్లోనే దిగుంటారు కాబట్టి అక్కడ చేసి తీసుకొచ్చారని చెప్పి చెప్తుంది. నెక్స్ట్ యష్మి ఏమో అసలు ఏంటి ఎవరేం ఇన్పుట్స్ ఇవ్వట్లేదు, నబీల్ అంటారు మీ మమ్మీ ఏమవట్లేదు, రోహిణి మమ్మీ ఏమవట్లేదు, ఎలా డీకోడ్ చేయాలి ఏంటి అనుకుంటే మా డాడీ మొత్తం చెప్పారు, చాలా మంచిగా మాట్లాడారు అంటే పృథ్వీ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా ఎంత కావాలో అంత చెప్పారులే మీ డాడీ అని చెప్తూ ఉంటారు అనమాట. నెక్స్ట్ అదే టైం అయిపోయింది, ఇంకా ఫ్యూ వీక్స్ ఉన్నాయి, సో ఎక్కడెక్కడ నెగ్గాలో ఎక్కడ అలా నెగ్గాడి చూపించు అని చెప్పి నీ థింకింగ్ అనేది బయట పెట్టు అని చెప్పారు. సో వీఆర్ ఆల్ వెయిటింగ్, టైం వేస్ట్ చేస్తున్నాం అన్నట్టు చెప్పారు అని చెప్పి తన పాయింట్స్ తనకు వాళ్ళ డాడీ ఏవైతే చెప్పారో. ఎంత డంబ్ అంటే మొత్తం అన్ని వాళ్ళ డాడీ ఏమేం చెప్పారు, ఎవరి కోసం ఏం చెప్పారు, మొత్తం అంతా నీట్గా అందరికీ చెప్పేసింది. వీళ్ళకి చెప్పేసింది, వాళ్ళకి చెప్పేసింది, అన్నీ చెప్పేసింది ఏమీ లేకుండా. సో నాకు ఎక్కడెక్కడ ఏమేం కావాలి, ఏమేం జరుగుతుంది, ఏమేమి ఇంప్రూవ్మెంట్ కావాలి అవన్నీ మా డాడీ చెప్తారని అనుకోలేదు, చెప్పారు. మా ఫ్రెండ్స్ కూడా చెప్పి పంపించారంట. సో మొత్తం అంతా చెప్పారని చెప్పారు. ఇంకా ఎఫర్ట్స్ పెట్టాలి, 2 weeks నుంచి ఆవిడ కనిపించట్లేదు అని చెప్పి. దానికి ముందు సారీ చెప్పారు కదా, ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్పి. సో అది కూడా చెప్పారని చెప్పారు. అంటే ఏమో నాకు లెగ్ తగిలింది, బ్యాక్ పెయిన్ ఉంది అని చెప్తుంటే అవన్నీ అసలు ఆయన పట్టించుకోవట్లేదు, అవన్నీ కాదు ఎఫర్ట్స్ పెట్టాల్సిందే అంటున్నారని చెప్పి.
తర్వాత నిఖిల్ డైరెక్ట్ నామినేషన్ చేసి వెళ్ళారు నిన్ను అని చెప్పి డైలాగ్ వేసాడు. అంటే అప్పుడు ఆ నామినేషన్స్ కోసం కూడా చెప్పారు అని చెప్పి మెయిన్ పాయింట్ ఏదైతే ఉందో అక్కడ బయట బాగా వైరల్ అవుతున్న విషయం, ఆవిడకి కన్వే చేయాలనుకున్న, ఫ్యామిలీ కన్వే చేయాలనుకున్న విషయం చెప్పారన్నమాట. నామినేషన్స్ అయితే చెప్పారు. సో మాట్లాడుకు అంటే నాకు అర్థమైంది బయట ఎలా వెళ్తుంది ఏంటి అని చెప్పి, వీ షుడెంట్ డిస్కషన్ నామినేషన్, లెట్స్ కట్ ఇట్ అవుట్. సో ఇంకా దాన్ని కట్ చేసేయండి అని చెప్పింది అనమాట. మన మంచిగా చెప్పారు, గేమ్ గురించే కూడా ఏమి డిస్కషన్ పెట్టుకోకండి అని చెప్పారు. ఎంతవరకు మా ఇదంతా ఇంక నుంచి అంతా ఎంతవరకు మన ఇండివిజువల్ అని చెప్పారు. సో అదే చెప్పారు. నబీల్ ఏదో చెప్తున్నాడు అనమాట, చెప్తుంటే ఇదే చెప్పారు. సో మనం డిస్కషన్ పెట్టుకుంటున్నాం కదా ఆ సూట్ కేసు కోసం అనేమో అని చెప్పి అనుకున్నారు అనమాట. అలా అది వచ్చిందంట. సో ఇండివిజువల్గా ఆడండి, నువ్వు ఎవరిని ఏమి అడక్కు అంటే ఆ సూట్ కేసు తను వెళ్ళి అడగటమో ఏదోటి, సో అలా ఏం అడగద్దు, మేబీ సూట్ కేసు దాన్ని అనుకుంటున్నామని చెప్పి. సో 2 పాయింట్లు క్లియర్, గేమ్లో ఎవరిని ఏం బెక్ చేయొద్దు అన్న విషయం ఒకటి, నామినేషన్స్ కోసం డిస్కషన్ పెట్టుకోవద్దని చెప్పి. ఈ విషయం పృథ్వీకి ఎలా అర్థమైంది, నామినేషన్ మనం పేర్లు చెప్పుకోద్దేమో రాసుకొని చూపించుకొచ్చేమో అనుకున్నాడు. నేను అరే బాబు అంత లావన అసలు డిస్కషనే వద్దు అంటే మళ్ళీ డిస్కషన్ పెట్టుకునేది ఏంది, అయ్యా ఫోన్ ఛార్జింగ్ కూడా అయిపోతుంది. సో ఇట్లా రాసి చూపించుకోవచ్చు అన్న విధంగా నిఖిల్కి నబీల్ చెప్తున్నాడు ఇలా చేయొచ్చు అన్నట్టు. నాకేం చెప్పాలో కూడా అర్థం కదా. సో వేరేలా వెళ్తుందంటే అవును అంటున్నారు. సో ఫ్రెండ్స్ వీళ్ళు ప్లాన్ చేసుకొని ఆడుతున్నారు అని చెప్పి ఆయన సెన్స్ నాకు అర్థమైంది అని చెప్పి. సో ఆయన ఏదైతే కమ్యూనికేట్ చేయాలనుకున్నారో నీట్గా కమ్యూనికేట్ చేశారు. ఫ్రెండ్స్ కలిసి ఆడుతున్న విధంగా వెళ్తుంది, ఇంక దీన్ని కట్ చేయాలి అని అనుకున్నారు. దాని తర్వాత ప్రేరణ కాసేపు నైట్ వేసుకుంది, ఆ ఫన్ అంతా జరిగింది. దాని తర్వాత వీళ్ళు ఏం చేశారు, వాళ్ళు మొత్తం కలిసి అవినాష్ ప్రేరణ వైఫ్ క్యారెక్టర్ కదా, సో టేస్ట్ తేజ అంటాడు నా వైఫ్ అని అంటా ఉంటే ఈ లోపల అవినాష్ ఏమో మా వైఫ్ అని చెప్పి వాళ్ళ రూమ్లోకి వెళ్తారు. వీళ్ళందరూ రూమ్ విష్ణుప్రియ అక్కడ ఉంటుంది. అక్కడికి వెళ్తే తేజ వెళ్తాడు, రోహిణి వెళ్తారు, గౌతమ్ అందరూ అక్కడికి వెళ్తారు అనమాట. అందరూ అక్కడ చేరుకుంటారు. ఏమంటాడంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ దాంట్లో వాళ్ళు ఫన్ చేసుకుంటా అంటే రోహిణి అంటది, యష్మి మీ డాడీతో మంచి వైబ్ వచ్చిందంటే ఇద్దరు లేచి హక్ చేసుకుంటారు అన్నమాట. థ్యాంక్ యూ రోహిణి అని చెప్పి హక్ చేసుకుంటారు. మా డాడీ గుర్తొచ్చాడు దెబ్బకి అని చెప్పి అనుకుంటూ ఉంటారు అనమాట. నెక్స్ట్ అవినాష్ ఏమో టేస్ట్ తేజ మా ఇద్దరికి ఎక్కడ ఏర్పాటు చేశారు, బస్ ఎక్కడ ఏర్పాటు చేశారు వాళ్ళిద్దరూ ఒక టాస్క్ లో ఉన్నారు కదా, సో పెళ్లి చూపులుగా వచ్చారు కదా, తనకి విష్ణుప్రియకి మీరు ఎక్కడ ఏర్పాటు చేశారు అని చెప్పి వాళ్ళ దాంట్లో అడుగుతారట. ఏమండి బావగారు మాకు ఎక్కడ ఉంది, మీ ఎక్కడ పడుకోవాలి, నేను మావిడా అన్నట్టు అది కాసేపు ఫన్ చేసుకుంటా ఉన్నారు. అదంతా పిచ్చగా నాకైతే మాత్రం బాగా కామెడీగా ఉంది. మరి ఎపిసోడ్లో వేస్తారో తెలియదు కానీ. దాని తర్వాత ఆ రూమ్లోకి వెళ్ళిపోతారు అనమాట. వెళ్ళిపోయిన తర్వాత ప్రేరణకి వీళ్ళు చెప్తారు నైట్ వేసుకుంది కదా, మార్నింగ్ రోహిణి అవినాష్ చెప్తారు మార్నింగ్ ఇలా రాకు, ఇప్పుడు పడుకో కావాలంటే దీంతో డాన్స్కి మాత్రం ఇలా రాకు, చేంజ్ చేసుకో బాగాలేదు అన్నట్టు చెప్తారు అంట, బాగుండదు అన్నట్టు చెప్తా ఉంటారు. తర్వాత విష్ణుప్రియ వచ్చింది, విష్ణుప్రియతో మాట్లాడతారు, మీ ఆవిడ వచ్చింది అని చెప్పి కాసేపు తనతో కూడా ఫన్ చేస్తూ ఉంటారు అనమాట. నెక్స్ట్ రోజు ఏంటంటే అది బాగుంది ఆ రూమ్లో ఇప్పుడు ఏదైతే జరిగిందో, సో ఇది నా పెళ్ళాము అని చెప్పి వాళ్ళు ఏదైతే కామెడీ చేసుకున్నారో బాగుందంటే గౌతమ్ అదంతా వేయరు, కట్ చేసేస్తారు. అసలుగా ఫ్యామిలీ వీక్ కదా, ఫ్యామిలీ వీక్లో ఫ్యామిలీ కంటెంట్ వేయరు అని చెప్పి అది కొంచెం ఓవర్ ఫ్యామిలీ డబల్ మీనింగ్ కొన్ని వెళ్తా ఉన్నాయి అనమాట. సో దానికోసం వేయరు అనమాట. దాని తర్వాత తేజ కూడా చెప్తారు, దమ్ములేని తేజ దమ్ములేని పృథ్వీ అని అంటున్నావు కదా పద్దాక అలా అనకు అని చెప్పి. అదేంటంటే నామినేషన్ పాయింట్ సీరియస్ పాయింట్ కదా, కానీ దమ్ములేని అంటే ఇనిషియల్గా తీసుకున్నాడు అనమాట తేజ. సో దమ్ములేని తేజ కాబట్టి తేజ కొడుకు కాబట్టి దమ్ములేని పృథ్వీ అంటే మనం నామినేషన్ తర్వాత మనం స్కిట్ చేసి కామెడీ చేయడం వేరు, అది సీరియస్ మ్యాటర్గా టాస్క్లలో పెట్టి పెద్దగా చేస్తే వేరు, పైగా అక్కడ ఉన్న పృథ్వీ కాబట్టి తీసుకోడు కాబట్టి అలాంటి చేయకు అని చెప్పి చెప్తారంట. ఫంటాస్లో చేయొచ్చు కానీ అలా కొన్ని అవాయిడ్ చేయాలి బెటర్ అని చెప్పి చెప్తా ఉంటుంది రోహిణి. సో నబీల్ అండ్ పృథ్వీ డిస్కషన్ మనమే టాప్ అంటే సూట్ కేసు లాగా వచ్చింది కదా, వాళ్ళ తర్వాత నుంచి వెళ్ళి అంటే వాళ్ళు అడిగారు మనం ఇచ్చాము, మనమే టాపు, మనం ఎవరిని ఏం చేయలేదు, సో మనది బాగా వచ్చింది యష్మి తేజ వీళ్ళందరూ మనకి సబ్బు అంటే మన కిందకు వచ్చిన వాళ్ళు అన్నట్టు చెప్తారనమాట. తర్వాత బేసిక్గా యష్మి కొద్దిగా ప్రేరణతో క్లోజ్గా ఉంటుంది కదా, క్లోజ్నెస్ అని చెప్తా ఉంటే నిఖిల్ ఏమో కాదు మెయిన్లీ నామినేషన్ డిస్కషన్ కోసమే చేశారు, చెయ్యొద్దు అంటే అదేంటంటే ఒక స్ట్రాటజీగా అందరం కలిసి ఆడుతున్నట్టు వస్తూ ఉంటుంది, సో అలా చెయ్యొద్దు అని చెప్తే నామినేషన్స్ ప్లాన్ చేసుకొని ఇంటి నుండి బయటికి పంపించాలని చేస్తున్నారు అన్న విధంగా బయటికి పొట్టరే అవుతుంది కాబట్టి ఆ పొట్టరేని ఓడిస్తలేదు కానీ అలా చేయొద్దు అని చెప్తే పృథ్వీ ఏమో అంటే రెండు కదా అని చెప్పి అలా డిస్కస్ చేసుకున్నామంటే నిఖిల్ మీకు ఎన్ని చేయాలని అంటే మనసులో పెట్టుకొని మీకు ఎవరిని చేయాలంటే వాళ్ళని మనసులో పెట్టుకొని నార్మల్గా చేయండి అంటే పృథ్వీ ఇలా రాస్తా ఓకే ఇలా డిస్కస్ చేసుకోవచ్చేమో అన్న విధంగా చెప్తాను. నేను ఇంకేం చేయలేము ఇంకా. నిఖిల్ దాని తర్వాత తేజ వాళ్ళ ఫ్యామిలీ పెట్టుంటే బాగుండేది, అదొక్కటే నాకు గిల్ట్ ఫీలింగ్ ఉంది అంటే నబీల్ కూడా మైక్లో చెప్తా ఉంటాడు అనమాట, సార్ బిగ్ బాస్ పంపించాడంటే పృథ్వీ అంటాడు నాకు అక్కడ ఆ టైంలో వచ్చేసింది అంటే నా ఫ్యామిలీ రాదు, నా ఫ్యామిలీ బదులు పంపించండి అని చెప్పి నాగార్జున గారు చెప్తారు అనుకున్నా, కానీ మనం 70 days నుంచి మన స్క్రీన్ మీద కనిపిస్తున్నాం, మన సాక్రిఫైస్ కాదు కదా, మన ఫ్యామిలీ సాక్రిఫైస్ కదా, వాళ్ళు రావాలనుకుంటారు, మా మమ్మీ ఎవరో ఒకరు రావాలనుకుంటారు, వచ్చిన తర్వాత చూడండి నేను వెళ్ళానని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పాలనుకుంటారు, నాకు అవ్వలేదు అలాగా అట్లీస్ట్ కాల్ అయినా ఏర్పాటు చేయండి అంటే నబీలేం అట్లీస్ట్ 10 to 15 minutes అని పంపించండి, నిఖిల్ అలా కాల్ ఏం వద్దు డైరెక్ట్గా పంపించండి
అంటే నబీల్ లాస్ట్ రోజుకి పంపించండి అని చెప్పి బిగ్ బాస్ని వీళ్ళు మైక్లో రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు అనమాట. నబీల్ అంటాడు తేజ మా అమ్మ దగ్గర ఇచ్చాడు, మళ్ళీ కట్ చేస్తే యష్మి వాళ్ళ ఫాదర్ దగ్గర ఇచ్చాడు అని చెప్పి ఇక్కడ డిస్కషన్ కట్ అయింది. నెక్స్ట్ ఎవరెవరు కన్ఫెషన్ రూల్ ఏమేమి నేమ్ చెప్పుకున్నారు అని చెప్పి అనుకుని నబీల్ అడుగుతారు, నువ్వు కూడా తేజ పేరు చెప్పండి, లేదు డిఫరెంట్ నేమ్ అని చెప్పి నబీల్ చెప్పడం అనమాట పేరెంట్ అని. అది పృథ్వీకి అసలు చెప్పడం, ఎందుకంటే విష్ణుప్రియ పేరు చెప్పాడు. ఎలా చెప్తాడు చెప్పడు. దాన్ని కట్ చేసేసి నామినేషన్ రూమ్ లో హల్వా అని చెప్పి దాని టాపిక్ డైవర్ట్ చేస్తూ ఉంటాడు అనమాట. పృథ్వీ నేను టేస్టీ తేజ పేరు చెప్పాను, నిఖిల్ టేస్టీ తేజ పేరు చెప్పాడు, యష్మి అంటే యష్మి కాదు యష్మి చెప్పలేదు అంటే ఓకే విష్ణు టేస్టీ తేజ పేరు చెప్పింది, అది తేజ్ కూడా టేస్టీ తేజ పేరు చెప్పుంటారు అని చెప్పి పృథ్వీ ఐ థింక్ సో అంటూ ఉంటాడు అనమాట. పృథ్వీ నువ్వు గౌతమ్ పేరు చెప్పావా, గౌతమ్ నాకు అంటే గౌతమ్ ఏమో నాకని చెప్పాడు, పృథ్వీకి అని చెప్పేశాడంట గౌతమ్. నిఖిల్ ఏమో ప్రేరణ గౌతమ్ కేసిందా అని అడుగుతాడు నబీల్ని, నబీల్ నో అంటాడు. సో నబీల్ తెలుసు ప్రేరణ విష్ణుప్రియ కేసింది, తను విష్ణుప్రియ కేసాడని చెప్పి వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్లు ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి తనకు తెలుసు అనమాట. నెక్స్ట్ ఇక్కడ కట్ చేస్తే ఒక మహా అద్భుతం ఏంటి అంటే యష్మి వెళ్ళి తేజ వాళ్ళ రూమ్లో కూర్చునేది, తేజ అవినాష్ వాళ్ళ రూమ్లో కూర్చునేది సోఫాలో కూర్చొని ఇంకా అవన్నీ మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట. సో మనతో ఫాదర్స్ అలా ఉండరని చెప్పి రోజు డిస్కషన్ స్టార్ట్ చేసింది. ఇంత చెప్తారని అనుకోలేదు, ఇన్ని ఇన్పుట్స్ ఇస్తారని అనుకోలేదు, గొడవ గురించి చెప్పారు, ఒక్కొక్కరి గురించి ఏమేమి చెప్పారో మొత్తం చెప్పింది. నిఖిల్ గొడవ చేస్తాడు, తర్వాత చూడు అందరితో వెళ్ళి మంచిగా మాట్లాడతాడు, అలా ఉండాలి. వీడు కూడా అంటే గౌతమ్ కూడా చూపించి వీడు కూడా ఇలా మాట్లాడుతూ ఉంటాడు. సో అంటే ఎక్కడ మాట్లాడతాడు, నడుచుకుంటూ వెళ్తాడు, అక్కడ చూస్తాడు, అన్ని చేస్తాడు. విష్ణుప్రియ నవ్వుతూ ఉంటుందంట, మీ ఇద్దరేమో కామెడీ చేస్తూ ఉంటారంటే, ఒకళ్ళొకళ్ళు సపోర్ట్ చేసుకుంటూ ఉంటారంటే. అంటే అవినాష్ రోని సపోర్ట్ చేసుకుని తేజ డాన్స్ స్టెప్స్కి ఫేవరెట్ అంటే ఆయన కిచెన్లో కూడా మనోడు ఏదో ఒకటి చేస్తానే ఉంటాడు అని చెప్పి. నెక్స్ట్ నీది బాత్రూంలోనే సగం డే అయిపోతుంది, నువ్వేం చేస్తున్నావు, గేమ్ వస్తేనేమో నబీల్ నిఖిల్ చూడు ఎలా దెబ్బైనా పట్టించుకోకుండా ఎలా ఆడతారో అని చెప్పి ఇలా అందరి గురించి మాట్లాడారు. ఇందాక వీడియోలో కూడా ఈ పాయింట్ మిస్ చేశా. ప్రేరణనేమో లేడీ టైగ్రెస్ అని అన్నారు అని చెప్పి ఒకటి, టైగ్రెస్ లేడీ టైగ్రెస్ ఏంది టైగ్రెస్ అని అన్నారని ఒకటి. నెక్స్ట్ ఆయన ఫేవరెట్స్ ఏమో 1, 2, 3 అంటే నబీలు పృథ్వీ నిఖిల్ గేమ్ బాగా ఆడతారని చెప్పి. వాళ్ళకి టాస్క్లు ఎక్కువగా జరుగుతాయి అటు సైడ్ వాళ్ళు బిగ్ బాస్ చేసే దానిలో. సో వాళ్ళకి ఏంటంటే టాస్క్లు బాగా ఆడిన బాగా నచ్చుతూ ఉంటారు. వీళ్ళు ముగ్గురు ఎక్కువ టాస్క్లు అని వెళ్తూ ఉంటారు కాబట్టి కొంచెం ఆయన నచ్చుంటారని నేను అనుకుంటున్నా అంతే. టేస్ట్ అయితే కాంపిటీషన్ గట్టిగా ఉందన్నమాట బయట అనుకుంటుంటారు, అదే చెప్తున్నారా అంటూ ఉంటారు అనమాట. డైరెక్ట్ అంటే మా మమ్మీ ఏమి రివీల్ చేయలేదని. మీ మమ్మీ కూడా చెప్పారు నీతో కొంతమంది ముందే బాగా మాట్లాడితే వెనక మాట్లాడుకుని వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండని చెప్పారు. సో బాగా ఎంటర్టైన్ చేస్తున్నారని చెప్పారు అనమాట. ఓన్లీ గేమ్ వరకే గొడవ, ఏం ఆలోచించుకున్నారు, చాలా ఇన్ఫర్మేటివ్ అనిపించింది ఆయన చెప్పిన మాటలని అని చెప్పి. ఈవిడికి మాత్రం ఇప్పటివరకు వచ్చిన వాళ్ళు మాత్రం బెస్ట్ ఇన్పుట్స్ అయితే మాత్రం ఇచ్చారు. ఆవిడ ఎలా యూజ్ చేసుకుంటారు, గేమ్ని ఎలా టర్న్ చేసుకొని నెక్స్ట్ లెవెల్కి వెళ్తారా చూడాలి. ఏదైనా సరే ఆడియన్స్ యాక్సెప్టెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం అక్కడ ఎంత గేమ్ మార్చినా ఇక్కడ ఆడియన్స్ యాక్సెప్ట్ చేయకపోతే ఏం చేయలేం. నెక్స్ట్ గౌతమ్ అడుగుతాడు అనమాట, ఏంటి నా గురించి ఇంతకీ ఏం చెప్పారు నాకేం అర్థం కాలేదంటే, అటు ఇటు తిరిగి మాట్లాడుతా అంటే నేను షార్ట్ కట్లో మాట్లాడతాను అంటాడు అనమాట. అవినాష్ నామినేషన్లో బాగా మాట్లాడతారు కదా దాని గురించి అయ్యి ఉంటుంది అని చెప్పి. అదే గౌతమ్ అంటే ఇప్పుడు ప్రారంభంతో ఉదయం గొడవ అయింది, మధ్యాహ్నం రేషన్ వచ్చేప్పటికి నేను మాట్లాడేశాను అయిపోయింది అని చెప్పి. నెక్స్ట్ విష్ణుప్రియ కోసం చెప్తాను, విష్ణుప్రియ చూడు ఎలా నవ్వుతుందో, నాట్య మయూరి అని చెప్పి పొగిడారు అని చెప్పి. సో ఆవిడ నవ్వే ఫేమస్ అంట అని అన్నారు అని చెప్పి. నెక్స్ట్ టేస్ట్ చేద్దాం, నేను బెడ్రూమ్ తప్పితే నన్ను ఏమీ లేదన్నారు, నేను ఏం చేస్తానే అపార్ట్ ఫ్రమ్ టాస్క్ నువ్వు కిచెన్లో కనిపిస్తున్నావు ఇవన్నీ చెప్పారంటే అవినాష్ అంటే సరేరా కప్పు నువ్వే కొడతావు హ్యాపీనా వదిలేసే అని చెప్తారనమాట. అది కాదన్నా మన యష్మి కదా, మన యష్మి కాబట్టి మాట్లాడుతున్నా అంటే మళ్ళీ మనం అంటే మన యష్మినా అంటే 100 మాతో మాట్లాడుతామని చెప్పారు కదా ఫాదర్ గారు, అంటే మనతో వీళ్ళతో కూడా మాట్లాడమని చెప్పారు కదా ఫాదర్ గారు అంట. సో ఆయన చెప్పాడంట, సో అందుకోసం చెప్పి మన యష్మి అని చెప్పి తీసుకెళ్తున్నారు. నెక్స్ట్ రోహిణి అంటుంది, నేను ఇంట్రాక్షన్ లాస్ట్ టైం పాయింట్ చేశాను కదా దాని మీనింగ్ ఇదే, అంటే నువ్వు ఎంతసేపు అక్కడే ఉంటావు వాళ్ళతో మాట్లాడదు కానీ మాతో ఇక్కడ రావు ఇక్కడ ఇంటరాక్ట్ అవ్వవు అన్న పాయింటే నేను చెప్పాలనుకున్నది ఆ రోజు. సో ఛాన్స్ రావట్లేదు అని చెప్పి అలా అంటే వీళ్ళతో మాట్లాడుతావు అవినాష్తో నీకు సోలో ట్రాక్ ఉంటుంది ఆయన ట్రై చేస్తాడు కాబట్టి బట్ మాతో అవ్వట్లేదు అన్న పాయింటే మేము చెప్తున్నాం అనేది చెప్తారు. సో నబీల్ ఏంటంటే నేను క్యాలిక్యులేషన్ ప్రకారం ఒక రకంగా గేమ్ ఆడుతున్నాను, మా మదర్ కనుక ఏమైనా ఇన్పుట్స్ ఇస్తే అటు ఇటు అయిపోతుంది నాది, సో ఏం చేయాలో తెలియదు, అందుకోసం ఏం చెప్పకపోవడమే నాకు మంచిదైందని చెప్తారు. ఇక్కడ ఏంటంటే కాన్ఫిడెన్స్, నువ్వు ఎట్లా ఆడను అట్లా ఆడుతున్నారు నేను ఆడతాను దట్స్ ద సేమ్ అని చెప్తారు అనమాట. అవినాష్ వాళ్ళు ఫుల్ జెక్స్ చేస్తా ఉంటే చెప్పారు కదా, సో మావాడు కూడా ఎలాగే చేస్తారు కదా ఇక్కడ చేయటం లేదు అని చెప్పారని చెప్పి ఆయన ఒక పాయింట్ చెప్తారు. దాని తర్వాత ప్రేరణ బుద్ధి మాట్లాడుకుంటారు ఏంటంటే 8 versus 8 వైల్డ్ కార్డ్స్ వచ్చారు. సో దాని తర్వాత మన వాళ్ళు 2 వెళ్ళిపోయారు, దాని తర్వాత వరుసగా వాళ్ళు 4 వెళ్ళారని మాట్లాడుకుంటారు అనమాట. బేసిక్గా వాళ్ళ నామినేషన్లోకి రావట్లేదు అన్న పాయింట్ కూడా పృథ్వీ చెప్తాడు, ఫస్ట్లో రాలేదు వచ్చినక్కడి నుంచి వాళ్ళే వెళ్తున్నారు అన్నట్టు చెప్తారనమాట. నబీల్ అంటాడు అవినాష్ అయితే స్ట్రాంగ్, రోహిణి చెప్పలేము ఎందుకంటే ఆయన సీజన్లో ఆయన చాలా రోజులు ఉన్నాడు, రోహిణి తొందరగా వెళ్ళిపోయింది కాబట్టి రోహిణి చెప్పలేము అని చెప్పి మళ్ళీ ఆ విషయాలు కొంచెం అడిగిట్గా మాట్లాడుకుంటారు. అవినాష్ టాస్క్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఆయనకి ప్లస్ అయ్యిద్ది, సో ఆయనకి ఓట్లు వస్తే ఆయన సేవ్ అవుతాడు అన్న విధంగా. ప్రేరణ అంటే రోహిణి ఒక్కసారి కూడా నామినేషన్ రాదు ఇప్పుడు దాకా అని చెప్పి ఆశ్చర్యపోయింది, రాలేదని చెప్పుకుంటారు అనమాట.
అందరూ నామినేషన్లోకి వస్తాం అనుకున్నాం, రాలేదు ఈసారి అని చెప్పి. అలాగే ఈవిడికి సేవింగ్ పవర్ వస్తే చెప్పేసింది డైరెక్ట్, నేను అవినాష్ని సేవ్ చేద్దాం అనుకున్నా, ఎందుకంటే అవినాష్ కన్నా వరస్ట్ నామినేషన్ పాయింట్స్ వస్తే వాళ్ళని సేవ్ చేయాలి, బట్ ఆయనకి వరస్ట్ వచ్చింది, ఈ లోపల బిగ్ బాస్ ఆపేశాడు, ఇవ్వలేదు అని చెప్పి చెప్తా ఉందన్నమాట. నెక్స్ట్ దాని తర్వాత బయట టాప్ 5 అంటే వీళ్ళు వచ్చి టాప్ 5 పెడతారు కదా, వీళ్ళు వచ్చి టాప్ 5 పెట్టడంలో పెద్ద ఇదే ఉండదు. అంటే మనల్ని ఎవరైనా పెడతారు, మనల్ని కాకుండా ఎవరిని పెడుతున్నారు అన్నది మనం చూసుకోవాలి. వాళ్ళు వస్తే వాళ్ళు పెడతారు. నిఖిల్ ఏమంటాడంటే ఫ్రెండ్స్ వస్తారు కదా, వాళ్ళు కూడా మన గురించి బాగా చెప్తారంటే, అది కాదు, బయటికి వెళ్ళిన తర్వాత బయట ఆడియన్స్ ఎవరో ఒకరు పెడతారు కదా, మనం మోహన్ తెలియని అందరూ సూపర్గా ఆడాడు, టైగర్లో ఆడాడు, టైగరెస్లో ఆడింది అని చెప్పి, అది నాకు కిక్కేస్తుంది, అది సో లైఫ్ అంటే అన్నట్టు చెప్తాడు అనమాట. దట్ ఈస్ ఎనఫ్, జనాలకి అది ఎనఫ్, యూఆర్ ప్లేయింగ్ లైక్ టైగర్స్ అంటే ఇప్పుడు లైఫ్, అప్పుడు అది చదివినప్పుడు మాత్రం జుమ్ అంటది అని చెప్తాడు. ప్రేరణ అంటే నన్ను అన్నారు ఏదో టైగర్ లైన్ ఏదో అన్నారంటే టైగరెస్ అన్నారంట అని చెప్తారు. దాని తర్వాత ఇక్కడ పృథ్వీ అంటాడు ఫ్యామిలీ వస్తేనే నాకు కప్పు కొట్టినంత ఇదిగా అనిపిస్తుంది అన్న విధంగా చెప్తుంటారు. సో అదొక ఎమోషన్. నెక్స్ట్ కట్ చేస్తే మళ్ళీ అటే యష్మి చూపిస్తారు అనమాట. ఆ రాజ్యంలో బిగ్ బాస్ రాజ్యం జరిగింది కదా, అందులో తను ఏం ఆడలేదు, స్టార్టింగ్ ఎలిమినేట్ అయిపోయింది, ఎందుకు వెళ్ళిపోయావు ఆ వీక్, అసలు నువ్వేం ఆడలేదు అన్నట్టు చెప్తే, అలాగే రోహిణి బస్తాల దాంట్లో కూడా అమ్మాయిలు వచ్చి ఉంటే ఇంకా బాగుండేది, మనకు కూడా హైలైట్ అయ్యేది అన్నట్టు చెప్తా ఉంటారు అనమాట. తేజ్ అంటే నేను కూడా లాస్ట్ వీక్ ఏం ఆడలేదయ్యా, నా పరిస్థితి ఏంటంటే ఎందుకు ఆడలేదు రా, నువ్వు ఆడావు కదా, సంచాలకుగా చేసావు, సూట్ కేసులు తెచ్చావు, కన్ఫెషన్ రూమ్కి వెళ్ళావని, అన్ని సూట్ కేసు ఇష్యూ అయింది, కన్ఫెషన్ రూమ్ ఇష్యూ అయిందంటే అన్ని ఇష్యూలే కనిపిస్తున్నాయి, ఇంకేముందంటే నువ్వు క్యారం స్ట్రైకర్ లాంటి రా, నీ తర్వాత అన్ని జరిగిందని చెప్పి గౌతమ్ నువ్వు కొడితే నాకు జరిగిందంటే కనీసం ఆ స్ట్రైకర్ పెట్టి కాయిన్స్ ఇస్తే కుట్టానన్న ఆటైనా ఉండేదంటే టాస్క్లే కాదు కదా, అన్ని చేసావు కదా అని చెప్పి వీళ్ళు కొంచెం నీకేం కాదులే అని చెప్తూ ఉంటారు అనమాట. దాని తర్వాత ప్రేరణ వస్తుంది, వచ్చి అదే తన చీఫ్ కదా ఏదో చెప్తూ ఉంటుంది అనమాట. ప్రేరణకి ఎలా నెక్స్ట్ టైం నామినేషన్ వేసేయాలని చెప్పి అతను వెళ్ళిపోగానే అనుకుంటారు సరదాకి. ప్రేరణ కాదు ఇక్కడ ఉన్న వాళ్ళకి వేయాలంటాడు తేజ, ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళకి వేయాలంటే ఈడు అక్కడ కామెడీని కూడా మళ్ళీ సీరియస్ చేసేస్తాడని చెప్పి మళ్ళీ ఇంకా ఆపేస్తారు, సరదాగా అనుకుంటారులేండి. నెక్స్ట్ గౌతమ్ అంటే ఏంటి సైకాలజీ అని అనుకోలేదు అన్నారు, నాకు అర్థం కాలేదంటే ఏమీ లేదు, నువ్వు అందరినీ అబ్జర్వ్ చేస్తావు, అందరూ ఏమనుకుంటున్నారు అన్నది నీకు తెలుస్తూ ఉంటుంది, వాళ్ళ మైండ్లో ఏం రన్ అవుతుంది అన్నది నువ్వు పసిగడుతున్నావు, అందుకోసమే అలా అన్నారు అని చెప్పారు అని చెప్పి తర్వాత తన దగ్గరికి వచ్చి నువ్వు అందరితో ఇంటరాక్ట్ అవుతున్నావు అని చెప్పారని చెప్పి గుడ్ జాబ్ గౌతమ్ అని చెప్పి తనకు గుడ్ జాబ్ అని చెప్పి వెళ్ళిపోతారు అనమాట. దాని తర్వాత ఈవెంట్ కోసం మాట్లాడుకుంటారు, వాళ్ళు ఏదో ఈవెంట్కి వెళ్ళాలి, ఎవరెవరిని తీసుకెళ్ళాలి అని చెప్పి గౌతమ్ ఏమో అంటే అవినాష్, తేజ, రోహిణి, ప్రేరణ, యష్మి అని పేర్లు చెప్పుకుంటుంటారు. ఒరే నేను మీ కళ్ళ ముందు నా పేరు చెప్పడానికి గ్యాప్ ఇచ్చే నువ్వు ఈ లోపల దూరిపోవని చెప్పి అవినాష్ చెప్తాడు, గౌతమ్ పేరు చెప్పనమాట. తర్వాత గౌతమ్ పేరు చెప్పి కామెడీ చేసుకుంటుంటారు. నెక్స్ట్ నిఖిలేమో ఇంకో సైడ్ పృథ్వీకి కెరీర్ గైడెన్స్ ఇస్తాడు అనమాట, ఎలా చూస్ చేసుకోవాలి, దీని తర్వాత ఎలా వాడాలి బిగ్ బాస్ ఫేమ్ని అన్న విధంగా చెప్తా ఉంటాడు. నెక్స్ట్ రోహిణికి ఇది ఇంపార్టెంట్ పాయింట్ అనమాట, ఏంటంటే నేను వీడికి అన్నమాట వాళ్ళకి ఎలా తెలిసింది, ఎవరు చెప్పారని చెప్పారు అంటే నేను చెప్పిన ఓకే అది చెప్పాల్సిన అవసరం ఉంది. సో వీళ్ళ మధ్యలో ఏదో డిస్కషన్ అయింది, ఆ పాయింట్ వీళ్ళ రూమ్ నుంచి బయటకు వెళ్ళింది, అది ఎవరు చెప్పారు అని అడిగితే ఒప్పేసుకున్నారంట నేనే చెప్పానని, కానీ ఎందుకు చెప్పాలి అన్న విధంగా క్వశ్చన్ చేస్తున్నారు. అది మెయిన్, మనోళ్ళే గెలవాలి అని చెప్పి డిస్కషన్ ఒకటి పెట్టారు, చూడాలి అది వీళ్ళు మనోళ్ళే గెలాలి, ఓజీ క్లాన్ మనోళ్ళే గెలాలని డిస్కషన్ పెట్టారు కదా, అది స్టిల్ కంటిన్యూ అవుతుంది అక్కడ అని చెప్పి తనకు అర్థమైంది. ఎందుకంటే వీళ్ళు నామినేషన్ డిస్కషన్స్ మీరు వీళ్ళతోనే మాట్లాడండి, మీరు మాట్లాడుకోద్దంటే ఈ పాయింట్స్ వస్తున్నాయేమో అని అనుకుంటూ ఉంటారు. అట్లాగే ఇంత చిన్నవి ఎన్ని అనుకున్నా అని ఒక లైన్ చెప్పి దానివల్ల నువ్వు అన్నావు అని చెప్పి నాకు తెలియదు అంటే అదే ఏదో మ్యాటర్, దానివల్ల నువ్వు అన్నావు అని చెప్పి ఇవి అన్నంట, దానివల్ల నువ్వు అన్నావు ఎవరు అన్నారు నాకు తెలియదు అంటే ఈ మ్యాటర్ ఎందుకు చెప్పాలి ఏంటి అంటే గౌతమ్ అడుగుతారు ఎవరు నబీలా చెప్పిందంటే కాదు అంటారు, రోహిణి నో అంటది, నేను కూడా డాట్స్ కనెక్ట్ చేయాలేమో అంటారు. ఈ లోపల తేజ లోపలికి రావడం ఏదో జరిగిద్ది అనమాట. సో ఇంక డిస్కషన్ ఆపేస్తారు. నాకు తెలిసి వీళ్ళు అనుకున్న మాటలు తేజ తీసుకెళ్ళి ఎక్కడో చెప్పడం ఏదో జరిగింది. సో వాళ్ళు వచ్చి తిన్న అడిగటమో లేదంటే డిస్కషన్ మధ్యలో ఆవిడ మాట్లాడిన మాట రావటమో జరిగింది అనమాట. సో దానికి ఇవిడ హట్ అయ్యారు, అంటే అనిపిస్తుంది ఎందుకు చెప్పాలి ఏంటి, నేను కూడా డాట్స్ కనెక్ట్ చేసుకోవాలేమో అని చెప్పి. సో వీళ్ళ బ్యాచ్లో కూడా ఇంటర్నల్గా గేమ్ ఏమైనా స్టార్ట్ అవుతుందంటారా, అంటే ఇక్కడ పాయింట్స్ లీక్ చేయటం వల్ల కానీ ఇంకోటి కానీ నిన్న కూడా అనుకున్నారు ఏంటి అంటే మనం కూడా నామినేషన్ చేసుకోవాల్సిన టైం వచ్చేసింది అని చెప్పి. సో వీళ్ళల్లో వీళ్ళు గేమ్ ఆడుకునే టైం కూడా వచ్చేసింది అని అనుకుంటున్నారేమో. సో ఆ టైం స్టార్ట్ అయిపోయిందేమో, చూద్దాం. గేమ్ అనేది ఎప్పుడు ఒకేలా ఉండదు, మారిపోతూ ఉంటుంది. ఈరోజు మన ఫేవరెట్స్ కాదు, ఈరోజు మనం ఒక బ్యాచ్కి సపోర్ట్ అనుకుంటే ఆ బ్యాచ్లోనే గొడవలు అవుతూ ఉంటాయి. సో అప్పుడు కూడా అది ఉండదు. సో అలాగే రెండు వైపులా మళ్ళీ కింద కామెంట్లు నిఖిల్ వాళ్ళందరూ కలిసి ఆడటం లేదా, ఎస్ఆర్ నో చెప్పండి అన్నారు. అవి బాబు ఎన్నిసార్లు చెప్పాలి, అవును వాళ్ళు కలిసి ఆడుతున్నారు ఎన్నిసార్లు చెప్పాలి కలిసి ఆడట్లేదు ఎక్కడేం చెప్పారా, అది గ్రూప్ కాదని చెప్పారా, అది గ్రూపే కలిసి ఆడుతున్నారు, ఇంతకన్నా ఏం కావాలి, ఏంటో కలిసి ఆడుతున్నారు, అలా ఆడకూడదు, బిగ్ బాస్కి నోరు మోగబోయిందని చెప్పి నిన్నే కదా అంతలా తమ్ముళ్ళు పెట్టి చేశారు.
బిగ్ బాస్ ఎందుకు దాని మీద యాక్షన్ తీసుకోవట్లేదు అది అని చెప్పి నేను ఇక్కడ కూర్చొని యాక్షన్ తీసుకోలేను కదా. సరే, సో ఇది మ్యాటర్. ఎపిసోడ్ రివ్యూ వచ్చే లోపల ఈ వీడియోని ఎంజాయ్ చేస్తాను. ఇప్పటివరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి. అలాగే ఇంకొకసారి చెప్తున్నా, అక్కడ కంటెస్టెంట్స్ ఒక పలానా ఫ్యాన్స్ పలానా కంటెస్టెంట్స్ని తిట్టారన్నది మ్యాటర్ కాదు. ఏ కంటెస్టెంట్ ఫ్యాన్స్ అయినా సరే, ఏ కంటెస్టెంట్ ఫ్యాన్స్ని కానీ, రివ్యూవర్స్ కానీ బూతులు తిట్టడం కానీ, పర్సనల్ అటాక్స్ కానీ చేయొద్దు. అమ్మ రివ్యూవర్స్ అని చెప్పడం కానీ, నా గురించి వచ్చింది కానీ నేను చెప్తున్నా, చేయొద్దు. వేస్ట్. దానివల్ల మనకేం ఉపయోగం ఉండదు. మన పాయింట్స్ పెట్టాలి, ఖచ్చితంగా పెట్టాలి. మనం డిజగ్రిమెంట్స్ ఉంటాయి, ఆబ్వియస్గా ఉంటాయి. డిజగ్రిమెంట్స్ చేయొచ్చు, మన మాటని కొంచెం పెట్టచ్చు. కాకపోతే అబ్యూజివ్గా కాకుండా నార్మల్ వేలో పెట్టచ్చు కదా, పెట్టాలనుకున్నప్పుడు. సో అలా చేస్తే బెటర్గా ఉంటుంది. దాంతో ఆర్గ్యుమెంట్ అన్నది ఉంటుంది. ఎవరైనా ఏదైనా ఆర్గ్యుమెంట్ చేయాలన్నా బాగుంటుంది. ఎవరితో ఆర్గ్యూ చేయాలన్నా, లాజికల్ డిస్కషన్ చేయాలన్నా బాగుంటుంది. అదర్వైజ్ ఏం మాట్లాడతాం? బూత్ అనేది వచ్చేసిన తర్వాత ఇంకా దాని రెస్పెక్ట్ ఏముంటుంది ఎవరికైనా సరే. అదనమాట సంగతి. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ వ్యూస్.